శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ మిత్రులందరికీ పద్యరాగం ఛానల్‌కి స్వాగతం. మన ముందు వీడియోలో రుక్మిణీ కళ్యాణంలో కొంత భాగాన్ని చెప్పుకోవడం జరిగింది. మనం చెప్పుకుంటూ ఎక్కడ ఆపామంటే అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణుడు రుక్మిణీదేవి పంపగా ద్వారకా నగరానికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మకు రుక్మిణీదేవి చెప్పిన గుప్త సందేశాన్ని విశదీకరించి, అలాగే శ్రీకృష్ణుడు నచ్చుకునే విధంగా రుక్మిణీదేవి యొక్క రూపాన్ని కూడా వర్ణించి, శ్రీకృష్ణుడిని ఖచ్చితంగా రుక్మిణీదేవిని నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది అని ఒప్పింపచేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా బ్రాహ్మణుడికి, నాకు కూడా రుక్మిణి యందు గాఢమైన అనురాగం ఉంది. నేను తప్పకుండా రుక్మిణిని పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పడం దగ్గర మనం ముందు వీడియోని ఆపు చేశాము. ఈరోజు మిగతా కథాభాగాన్ని చూద్దాం. అయితే ఆ బ్రాహ్మణుడు వచ్చి శ్రీకృష్ణుడికి ఇలాగా జరిగిన సంగతులన్నీ చెప్పగా, శ్రీకృష్ణుడు దారుకుడు అనే తన రథసారథిని పిలిచి తన రథాన్ని సిద్ధం చేయమన్నాడు. శ్రీకృష్ణుని యొక్క రథానికి 4 గుర్రాలు పొంచబడి ఉంటాయండి. సుగ్రీవము, సైభ్యము, మేఘపుష్పము, వలాహకము 4 గుర్రాల పేర్లు. ఈ 4గిటిని శ్రీకృష్ణుడి యొక్క రథానికి కట్టి ఉంచుతారు. అయితే దారుకుడు ఆ గుర్రాలన్నీ పెట్టడం, శ్రీకృష్ణ పరమాత్మ సాధారణంగా ఎక్కువగా ఏ ఆయుధాలనైతే ఉపయోగిస్తారో ఆ ఆయుధాలన్నీ కూడా రథంలో పెట్టడం ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుడిని కూడా రథంలో ఎక్కించుకొని ద్వారకా నగరం నుంచి విదర్భకి ప్రయాణం అయ్యారు. వాళ్ళు ఆ రోజు సాయంత్రం విదర్భకి ప్రయాణం మొదలుపెడితే, మరుసటి రోజు పొద్దున్న కల్లా విదర్భ చేరుకున్నారు. శ్రీకృష్ణుని యొక్క గుర్రాలు అంత వేగంగా ప్రయాణిస్తాయి. ద్వారకా నగరం నుంచి వెళ్తున్నప్పుడే అక్కడ చాలా అందరూ అనుకుంటారు గదా! ఇలాగా ఒక బ్రాహ్మణుడు విదర్భ నుంచి వచ్చాడు. రుక్మిణీదేవి తాలూకు సందేశాన్ని తీసుకొచ్చాడని. పైగా వాళ్ళకి అంతకు పూర్వమే తెలుస్తుంది కదా! రుక్మిణీదేవికి వివాహం నిశ్చయింపబడింది శిశుపాలుడితో అని. సో, ఈజీగా కనుక్కుంటారు గదా! ఎవరు ఎందుకు వెళ్లారు శ్రీకృష్ణుడు అంటే రుక్మిణీదేవిని బహుశా పెళ్లి చేసుకోవడానికి వెళ్ళుంటాడు అని ఆ వార్త ఆ నోట, ఈ నోట బలరాముడి చెవిలో పడింది. బలరాముడు కూడా అమ్మో! కృష్ణుడు ఒక్కడే అక్కడికి వెళ్తే, అటువైపు ద్వారక నుంచి మనం సహాయంగా వెళ్ళకపోతే శ్రీకృష్ణుడు అక్కడ యుద్ధం చేసి తీసుకొని రావాలంటే శిశుపాలుడు ఒక్కడితో కాదు, ఎంతోమంది శత్రురాజులతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం వెళ్ళకపోతే ఇబ్బందవుతుందని బలరాముడు కూడా తన హలాయుధాన్ని ధరించి అసంఖ్యాకమైన సైన్యంలో శ్రీకృష్ణుడు వెళ్ళిన మార్గంలోనే శ్రీకృష్ణుడు వెంబడించి వెళ్తారు. శ్రీకృష్ణుడికి సహాయంగా. ఇదిలా జరుగుతూ ఉంటే ఇదంతా ద్వారకలో జరుగుతున్న కథాఘట్టం గదా! అదే విధంగా విదర్భలో కూడా మనకి పెళ్లివారు రావడం, విడిదిలో చేరడం ఇవన్నీ జరుగుతాయి కదా! వాళ్ళు ఏ విధంగా వచ్చారంటే ముందర అక్కడికి పెళ్ళికి వచ్చినవాడు అబద్ధాల పెళ్ళికొడుకు శిశుపాలుడు. పాపం రుక్మిణీదేవిని పెళ్లి చేసుకుందాం అనుకుని వచ్చాడు గానీ, వాడికి రుక్మిణీదేవిని పెళ్లి చేసుకునే అంత యోగం, అదృష్టం కూడా లేవు. అయినా ఎంతో సైన్యంతోని వాటన్నిటితో కూడా వచ్చాడనమాట. ఆహ్, అయితే రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవడానికి వస్తున్న శిశుపాలుడు ఏ విధంగా ఉన్నాడు అన్న దానికి కూడా పోతన గారు ఒక అద్భుతమైన పద్యం రాశారు. ఆ అద్భుతమైన పద్యాన్ని పోతన గారి మాటల్లోనే మనం వినే ప్రయత్నం చేద్దాం. భటసంగంబుతో రథావళులతో భద్రేభయూధంబుతో పటు వేగాన్విత ఘోటకవ్రజముతో బంధుప్రియ శ్రేణితో గటు సంభ్రంబంబుతో విదర్భతనయున్ గైకొందునంచున్ విశ్వంకట వృత్తి జనించే చైద్యుడు కడున్ గర్వించి అవ్వీటికిన్. ఏం చెప్తున్నారు పోతన గారు? భటసంగముతో భటులతో, రథావళులతో రథాలతో, భద్రేభయూధంబుతో ఏనుగుల యొక్క సైన్యంతో, పటు వేగాన్విత ఘోటకవ్రజముతో చాలా వేగంగా ప్రయాణించే గుర్రాలతో, బంధుప్రియ శ్రేణితో ఎంతోమంది బంధువుల్ని కూడుకొని శిశుపాలుడు ఆహ్, విదర్భతనయున్ గైకొందునంచున్ ఎలాగైనా రుక్మిణీదేవిని పెళ్లి చేసుకుంటాను నేను. కృష్ణుడి మీద నేను సాధించబోయే మొదటి విజయం అవుతుందిది అనే గర్వంతోని ఆ సైన్యం అంతటిని వెంట పెట్టుకొని విదర్భ నగరానికి వచ్చాడనమాట. అయితే శ్రీకృష్ణుడంటే రుక్మిణికిష్టమని, రుక్మిణి అంటే శ్రీకృష్ణుడికిష్టమని అందరికీ తెలుసక్కడ. ఎవరు తెలియకుండా ఏం శిశుపాలుడితో పెళ్లి నిర్ణయం చేయలే. అందరికీ తెలిసే శ్రీకృష్ణుడి మీద మొదటి విజయం అవుతుంది మనకి ఇది అని వివాహాన్ని నిశ్చయం చేశారు. కానీ వాళ్ళందరికీ భయం ఉంటుంది గదా! శ్రీకృష్ణుడు సాధారణంగా ఊరుకునే వ్యక్తి కాదు. రుక్మిణిని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాడు అని భయం ఉంటుంది గదా! అందుకు బంధువులెల్లా గూడి కృష్ణ బలభద్రులు వచ్చిన పారద్రోలి నిర్మంధర వృత్తి చైద్యునికి మానిని గూర్చెదమంచు ఉల్లసత్ సింధుర వీర్య రథ్య సేనలతో చనుదెంచె రాజరాసంధుడున్ దంతవక్త్రుడున్ సాల్వ విడూరద పౌండ్రకాదులున్. ఎవరెవరు వచ్చారండి శిశుపాలుడికి సహాయంగా? ఒకవేళ కృష్ణ బలరాములు గాని వారి వారి సైన్యాన్ని వెంట పెట్టుకొని శిశుపాలుడిని ఓడించి రుక్మిణీదేవిని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తే మనందరం ఎంతో పరాక్రమవంతమైన వీరులం కదా! చాలా సులభంగా కృష్ణ బలరాముల్ని జయించి, శిశుపాలుడికే రుక్మిణినిచ్చి పెళ్లి చేద్దాం అని నిశ్చయంతో జరాసంధుడు,
దంతవక్త్రుడు, సాలువుడు, విడూరథుడు, పౌండ్రకుడు ఇంతమందొచ్చారు. ఇంకా అసంఖ్యాకమైన రాజులు కూడా శిశుపాలుడికి మద్దతు తెలుపుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చారు. అలాగే రుక్మిణీదేవిని ఒకప్పుడు రుక్మిణీదేవి మీద మనసు పడి, సరే పెళ్లి చేసుకోలేకపోతున్నా సరే చూద్దాం అనుకుని వచ్చే రాజులు చాలా మందొచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చారు గానీ, శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం ఇంకా అప్పటికి రాలేదు. ఎందుకంటే, ఈ బ్రాహ్మణుడు వెళ్ళడానికే 7 రోజులు పట్టింది. అక్కడ విశేషాలన్నీ చెప్పాలి. ఆ రోజు బయలుదేరి మళ్ళీ తర్వాత రోజు రావాలంటే ఇంచుమించు వారం, 10 రోజుల పని ఇదంతా కూడా. అయితే ఈ వారం, 10 రోజుల్లో బంధువులు రావడం, ఈ కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోతూ ఉండడం, ఇవన్నీ రుక్మిణీదేవి నేరుగా చూస్తున్నది గదా! ఆ బ్రాహ్మణుడు అక్కడి దాకా వెళ్ళాడో లేదో కూడా తెలీదు. ఇప్పుడంటే పోనీ వాట్సాప్‌లో లైవ్ లొకేషన్ పెట్టేస్తే మనుషులు ఎక్కడున్నారో తెలుస్తుంది. ఆనాడు ఆమె ఆ బ్రాహ్మణుడిని నమ్మి పంపించింది. పంపించిన తర్వాత ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడా? లేదా ఆ బ్రాహ్మణుడికి ఆ విషయం చెప్తుంటే అగ్నిజ్యోతనుడికి ఆ విషయం చెప్తుంటే ఎవరైనా విని బయటికి వెళ్ళనిచ్చి సరే రుక్మిణి ఆనందపడుతున్నది కదా! ఆనందంలోనే ఉండని ఈలోపు అగ్నిజ్యోతనుడు వెళ్ళంగానే అగ్నిజ్యోతనుడిని ఏమైనా తుదముట్టించారా ఎవరైనా? తను వస్తుంది, వస్తుంది అని ఎదురు చూస్తూ చివరికి రాకపోతే శిశుపాలుడిని పెళ్లి చేసుకుంటుందిలే అని. లేదా అగ్నిజ్యోతనుడే వెళ్ళలేకపోయాడు. ఇలా చాలా ఆలోచనలుంటాయి కదా మన మనసులో. ఆ ఆలోచనలన్నిటిని కూడా చాలా చక్కగా పోతన గారు పద్యాల్లో చూపించారు. రుక్మిణీదేవి అనుకుంటున్నది, "లగ్నం బెల్లి వివాహమున్ గదిసె ఏలారాడు గోవిందుడు. ఉద్విగ్నంబయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండగ్నిజ్యోతనుడేటికిందడసె. నా యత్నంబు సిద్ధించునో భగ్నంబై చనునో విరించి కృతమెబ్బంగిన్ ప్రవర్తించును. ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచునో విచ్చేయునో ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో ఆర్యామహాదేవియున్ నన్ను రక్షింప నిరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో." రుక్మిణీదేవి ఏమనుకుంటున్నదండి తన మనసులో, లగ్నంబు ఎల్లి. రేపే లగ్నం, ముహూర్తం రేపే. వివాహమున్ గదిసె. ఇంక రేపు ముహూర్తం పెట్టేస్తే వివాహం కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. ఒక 2, 3 రోజుల్లో చేసేస్తారు. ఏలా రాడు గోవిందుడు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ రాకపోవడం ఏమిటి? ఉద్విగ్నంబయ్యడి మానసంబు. నా మనసంతా ఏదో ఆందోళనగా ఉందే. విననో వృత్తాంతమున్ నేను పంపించిన వృత్తాంతమన్నా అసలు శ్రీకృష్ణ పరమాత్మ విన్నారో లేదో. బ్రాహ్మణుండు అగ్నిజ్యోతనుడు ఏటికిందడసె. ఎందుకింత అగ్నిజ్యోతనుడు ఆలస్యం చేస్తున్నాడో. నా యత్నంబు సిద్ధించునో భగ్నంబై చనునో. నా ప్రయత్నం అసలు సఫలమవుతుందా లేదా విఫలమవుతుందో. విరించి కృతమెబ్బంగిన్ ప్రవర్తించును. బ్రహ్మ రాసిన రాత ఏ విధంగా ఉంటుందో మనకేం తెలుసు అనుకుంటూ అమ్మవారు అంటున్నారండి. ఘనుడా భూసురుడేగెనో అసలు ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడా? వెళ్ళలేదా? నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో. లేదా ఎక్కడైనా మార్గ మధ్యంలో అమ్మ ఎంత దూరం నడుస్తున్నారో కొంతసేపు కూర్చుందాం. లేదా ఎంత దూరం గుర్రం మీద వెళ్తామో కొంతసేపు కూర్చుందాం అని ఎక్కడైనా కూర్చుండిపోయాడో. విని కృష్ణుండిది తప్పుగా తలచునో. లేదు నా సందేశం కృష్ణుడు వినుంటాడు గాని, ఇదేమిటిది? అమ్మాయి సందేశం పంపించడం, వాళ్ళ అన్నగారో, వాళ్ళ నాన్నగారో సందేశం పంపిస్తే వచ్చి పెళ్లి చేసుకుంటాను గానీ, నేరుగా అమ్మాయి పంపించడం ఏంటి? అలా చేయకూడదు గదా! తప్పు కదా! అని అనుకునున్నాడో. విచ్చేసెనో, లేదా ఆహా! ధైర్యంగా ఈ అమ్మాయి నన్ను కావాలి అని కోరుకొని సందేశాన్ని పంపించింది. నేను కాకపోతే ఇంకెవరు ఆ అమ్మాయి కోరిక నెరవేరుస్తారో అనే ఉద్దేశంతో నిజంగానే వచ్చేసాడో ఆల్రెడీ ద్వారకా నగరం నుంచి విదర్భకి. ఈశ్వరుండు అనుకూలింప తలంచునో తలపడో. ఆ దేవుడు నా మీద ఆనుకూల్యతను వహిస్తాడో, వహించడో. ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింప నిరుంగనో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో. నా ఇష్టదైవమైన పార్వతీదేవి నన్ను కాపాడాలి అనుకుంటుందో, అనుకోదో, అసలు నా అదృష్టం ఏ విధంగా ఉందో అని అనుకుంటూ ఇంకా తన మనసులో వచ్చిన సందిగ్ధ స్థితులను చాలా అద్భుతంగా వర్ణించారు పోతన గారు. అసలు ఆ బ్రాహ్మణుడు వెళ్ళే ఉండడు. లేదా వెళ్ళినా శ్రీకృష్ణుడే రానుంటాడు. ఇంకా శ్రీకృష్ణుడి దగ్గరికి వేరే ఎవరినైనా పంపించి ఒప్పింపచేసే ఆత్మబంధువు నాకెవరూ లేరు. నా మీద అంత వాత్సల్యం చూపించేవారు ఎవరు లేరు. ఉన్న అగ్నిజ్యోతిని నేను పంపించేసాను. అతని ప్రయత్నం కూడా విఫలం అయిపోయే ఉంటుంది. ఇంకొకళ్ళని పంపించేంత ఆస్కారము లేదు, సమయము లేదు. ఇంక రుక్మికి అడ్డేముంది? ఎవరనుకుంటే వాళ్ళకిచ్చి పెళ్లి చేసేస్తాడు. ఇప్పుడు శిశుపాలుడికిచ్చి పెళ్లి చేసినా సరే, నన్ను కాపాడేవాళ్ళు ఎవరు లేదు. ఆ గౌరీదేవికి కూడా నా మీద కృప లేదేమో అని చెప్పి రుక్మిణీదేవి అనుకుంటుంది. మీరు చూసినట్లయితే మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని భగవంతుడికి నమస్కరించామనుకోండి. ఉదాహరణకు నేనేదో పరీక్ష రాస్తున్నాను. అందులో 100కి ఒక 95 మార్కులు రావాలి అని నేను దేవుడికి దండం పెట్టుకున్నాననుకోండి. ఆహ్, పరీక్ష ఫలితాలొచ్చినప్పుడు నాకు 92 93 వచ్చాయనుకోండి. మనం మొట్టమొదట చేసే పనేమిటంటే, చూడు నేను రోజు దేవుడికి పూజ చేశాను. నాకు 95 మార్కులు రావాలని. కానీ దేవుడు నాకు ఆ 95 మార్కులు ఇవ్వలేదు అని ముందర మనం కోపాన్ని దేవుడి మీద ప్రదర్శిస్తాం. లేదా అసలు దేవుడు లేడు రేపటి నుంచి ఏ పూజ చేయక్కర్లేదు. పూజ చేయకపోయినా నాకు ఈ 93 వస్తాయి. నాకు ఆ 95 కదా నేను కావాలనుకున్నానని చెప్పి, మనం ముందర దేవుడిని దూషించడం గాని, లేదా దేవుడు లేడు, లేదా దేవుడికి నా మీద కృప లేదు అనే సందేహాన్ని గాని మనం ముందర మన మనసులోకి తెచ్చుకుంటాం.
మానవులుగా జన్మించిన తర్వాత ఆది మహాలక్ష్మి అయిన రుక్మిణీదేవి మనసులో కూడా ఇలాంటి ఆలోచనలే మెదిలాయి. ఆమె అసలు పార్వతీదేవికి నా మీద కృపే లేదు. నేనింత పూజ చేసి వృధా అనే ఆలోచనలోకి కూడా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయి చాలా దయనీయమైన స్థితిలో సాధారణంగా అమ్మాయిలకి ఏదైనా బాధ కలిగితే వాళ్ళు మొదట చెప్పుకునేది తల్లికి. ఎందుకంటే తన బాధను అర్థం చేసుకొని తనకేదైనా సహాయం చేస్తుందని. అయితే రుక్మిణీదేవి పరిస్థితి ఎలాగుంది అంటే తన తల్లికి కూడా ఆ బాధను చెప్పుకునే స్థితిలో లేదు. ఎందుకంటే అందరిని వాళ్ళ అన్నయ్య రుక్మి నిర్బంధించేశాడు. ఇప్పుడు తండ్రి గారు గాని, తల్లి గాని రుక్మిణీదేవికి సహాయం చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి తల్లికి చెప్పి ఇంకా తనని బాధ పెట్టడం ఎందుకని తల్లికి తన బాధ చెప్పుకోదు. చెలికత్తెలతో చక్కగా నవ్వుతూ ఏ పని చేయదు. అలంకారాలు చేసుకునేది కాదు. పెళ్ళికి మరి తయారవ్వాలి కదా! అమ్మాయిలంటే చీరలు, వాటికి మ్యాచింగ్ నగలు, మ్యాచింగ్ బొట్టు ఇలా ఎన్నో ఉంటాయి గదా! అవేవి పెట్టుకునేది కాదు. అసలా ఎంతో చెప్పగా స్నానానికి వెళ్ళడం. ఏదో అలంకారం చేసుకోవాలి కాబట్టి ఇష్టం లేకుండా చేసుకోవడం. నగలు గట్టా ధరించకుండా ఉండడం. ఎటువైపు చూసి నవ్వకుండా ఉండడం. అందరూ పిలుస్తున్నా సరే ఏదో పరధ్యానంలో ఉండడం. కృష్ణుడు వస్తాడా? రాడా? అని ఆలోచనలో ఉండడం. ఇలా ఆలోచనలోనే గడిపేస్తుందనమాట రుక్మిణీదేవి. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి పంపించిన సందేశంలో ఒక మాట కూడా ఉంటుందనమాట. నీ దగ్గర పుట్టిన గంగా నది యొక్క పవిత్రతను చాటి చెప్పడానికి పరమేశ్వరుడు తన తల మీద ధరించాడు. మానవులందరూ కూడా గంగలో మునిగి తమ పాపాలని పోగొట్టుకోవాలనుకుంటారు. అట్టి నీ పాదపద్మాలకు సేవ చేసే నేను, నీ భార్యని అవ్వలేకపోతే గనుక ఒకవేళ, ఈ జన్మలో కాదు ఇంకో 100 జన్మలైనా సరే, నీకు భార్యని అవ్వాలి అనే కోరికతో నా శరీరాన్ని వదిలిపెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను కానీ, ఏ జన్మలోని నిన్ను కాకుండా వేరొకరిని నా భర్త కింద పొందడానికి నేను సిద్ధంగా లేను. అవసరమైతే వ్రతచర్యన్ 100 జన్మంబులైనన్ ప్రాణంబులన్ త్యజించెదన్ అని ఉంటుంది పద్యం అక్కడ. వ్రతచర్యనంటే నీ భార్యని అవ్వాలనే కోరికతో తపస్సు చేసి యోగ మార్గంలో అయినా 100 జన్మలు నా ప్రాణాలైనా వదిలేస్తాను గానీ, ఇంకొకళ్ళకి భార్యనయ్యే ప్రసక్తి లేదు అని రుక్మిణీదేవి అనుకుంటుంది. ఇంక కృష్ణుడు ఇప్పటిదాకా రాలేదు. ఇంక పెళ్లి రేపో, ఎల్లుండో అన్నట్టుంది పరిస్థితి. ఈ పరిస్థితిలో అవసరమైతే తన ప్రాణాల్ని కూడా వదిలేద్దామనే ఆలోచనలోకి రుక్మిణీదేవి వెళ్ళిపోతుంది. అయితే అలాగా తన గుమ్మంకేసి రాకపోతాడా బ్రాహ్మణుడు, ఇంకా రేపటిదాకా సమయం ఉంది కదా! అని కొంచెం ఆశతో అలా గుమ్మం వైపు చూస్తూ ఉన్న సందర్భంలో ఆ బ్రాహ్మణుడు రావడం జరుగుతుంది అగ్నిజ్యోతనుడు. రాంగానే రుక్మిణీదేవి ఆనందానికి ఇంక హద్దు లేదు. ముందర అగ్నిజ్యోతనుడు వచ్చాడంటే 2 విషయాల్లో ఏదో ఒక విషయం తనకి ఖాయమైపోతుంది. 1 కృష్ణుడు వస్తాడు అని. వస్తాడు అంటే మరింక ఇబ్బందే లేదు. చాలా ఆనందంగా ఉండొచ్చు. 2 కృష్ణుడు రాడు అని. కృష్ణుడు రాకపోతే ఈ జన్మ ఉండి ఇంకా ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఈ జన్మను ఇక్కడితో చాలించి వచ్చే జన్మలో అయినా కృష్ణుడికి భార్యనవ్వాలని కోరుకోవచ్చు. ఈ 2 విషయాలు ఆమెకి ఇష్టమైన పనులే. కాబట్టి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి ఏం జరుగుతుంది? అసలు ఆ బ్రాహ్మణుడు ఏం చెప్తాడో చూద్దాం అని అగ్నిజ్యోతనుడు ముందుకెళ్ళి నించొని, అగ్నిజ్యోతనుడి ముఖాన్ని చూస్తున్నదనమాట అమ్మవారు. ముఖంలో చిరునవ్వు ఉంటే నా పని అయినట్టు, లేకపోతే కానట్టు అని. ముందర బ్రాహ్మణుడు ఏం చెప్పకముందే ముఖం బట్టే కనిపెట్టేద్దామని అమ్మవారు ముఖాన్ని చూస్తుంటే, ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి, "మెచ్చ భవద్గుణోన్నతికి" అంటాడు మొదటి మాట. ఇక్కడ మనం చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, వాక్చాతుర్యం మనకు ముఖ్యంగా కావాల్సిన విషయం. కమ్యూనికేషన్ స్కిల్ అంటారు కదా! ఈనాడు జాబ్స్ మనం నిలబెట్టుకోవాలన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్ ఇంపార్టెంట్. ఆ అగ్నిజ్యోతనుడు తన వాక్చాతుర్యాన్ని ఎంత గొప్పగా చూపిస్తాడంటే, ఒక 10 రోజులు ఇంచుమించు అయిందనుకుందాం. ఈ 10 రోజులకు ముందు రుక్మిణీదేవి ఒక పని అప్పచెప్పింది. 10 రోజుల తర్వాత వచ్చాడు. మధ్యలో ఎక్కడ సందేశాన్ని పంపించలేదు. ఇప్పుడు 10 రోజుల తర్వాత వచ్చిన తర్వాత రుక్మిణీదేవి మొదట ఏం ఆశిస్తుంది ఆ బ్రాహ్మణుడి దగ్గర నుంచి? పనయిందా? పనవ్వలేదా? అనే గదా! ఆ ముక్క ముందు చెప్పకుండా ఈ 10 రోజులు అతను పడిన కష్టాలు గాని, లేపోతే అనుభవించిన విషయాలు గాని చెప్పుకుంటూ ఉన్నాడనుకోండి. రుక్మిణీదేవి మనస్సు ఏ విధంగా మారిపోతుంది? అవన్నీ ఆలోచించుకొని ఆ బ్రాహ్మణుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటంటే, "మెచ్చ భవద్గుణోన్నతికి అమేయ ధనావలుడిచ్చే నాకు, తావొచ్చే సుదర్శనాయుధుడు వాడే" అని చెప్తాడు. మొదట చెప్పిన 3 ముక్కలు ఏమిటి అంటే, "అమ్మా నీ గుణాలను మెచ్చుకున్నాడు." అంటే ముందర గుణాల్ని మెచ్చుకున్నాడంటే, తను ధైర్యంగా ఇలాగా సందేశం పంపించడం కూడా తన తాలూకు గుణమే కదా! దాన్ని మెచ్చుకున్నాడు అంటే, తనను వివాహం చేసుకోవడం శ్రీకృష్ణుడికి ఇష్టమే అని చెప్పడం. రెండోది అమేయ ధనావలులిచ్చే నాకు. నాకు కూడా చాలా ధనాన్నిచ్చాడు అంటే, నేనెవరిని? ఒక సాధారణమైన బ్రాహ్మణుడిని. నువ్వు పంపించిన సందేశాన్ని అతనికి చేరవేశానంతే. నన్నంత సత్కరించాల్సిన అవసరం ఏముంది? కానీ నన్ను సత్కరించాడంటే, నువ్వు చిన్నప్పటి నుంచి అతని కోసం విన్న గుణాలన్నీ కూడా నిజాలు. అందులో ఆవగింజంతైన అతిశయోక్తి లేదు అని చెప్పడం. 3 తా వచ్చే సుదర్శనాయుధుడు వాడే. సరే నేనంటే ఇష్టం ఉంది. కానీ నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాడా లేదా? వస్తే ఆయుధాలు తెచ్చాడా తేలేదా అని అనుమానం ఉండొచ్చు. అందుకని తా వచ్చే సుదర్శనాయుధుడు శ్రీకృష్ణుడు వచ్చాడని కూడా రాయొచ్చు. లేదా ఛందస్సులో ఈమిడ ఏదైనా పెట్టొచ్చు. అక్కడ పోతన గారు తా వచ్చే సుదర్శనాయుధుడు అన్నారు.
ఎందుకు ఆ మాట వినడంతోనే అమ్మవారిలో ధైర్యం రావాలి. అయితే సుదర్శన చక్రాన్ని తెచ్చుకున్నారనమాట. ఇంకెవరొచ్చినా అడ్డం ఇబ్బంది లేదు అని అమ్మవారు అనుకోవాలి. ఆ ధైర్యాన్ని నింపాలని అలా చెప్పారు. పద్యాన్ని అలా మొదలుపెట్టారు. మెచ్చ భవద్గుణోన్నతికి అమేయ ధనావులిచ్చ నాకు తా వచ్చె సుదర్శనాయుధుడు వాడే. సురాసురులెల్లనడ్డమై వచ్చిననైన రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను. నీ సచ్చరితంబు భాగ్యంబు నేడు ఫలించె కన్యకా అని చెప్పి నీ సచ్చరిత్ర, నీ భాగ్యం కూడా నేడు ఫలించిందమ్మా. ఎంతమంది అడ్డొచ్చినా సరే నిన్ను ఖచ్చితంగా శ్రీకృష్ణ పరమాత్మ రాక్షస విధానంలో నువ్వు ఎలా అయితే చెప్పావో అలాగే నేను వివాహం చేసుకొని తీసుకెళ్ళడం ఖాయం. అంతే అని తేల్చి చెప్పేస్తాడు. చెప్పేస్తే రుక్మిణీదేవి ఆనందానికి ఇంక హద్దు లేదు. తను చనిపోదాం అనుకున్న పరిస్థితి నుంచి బ్రాహ్మణుడు చెప్పిన మాటల వల్ల తన ప్రాణాలను కాపాడుకుంది. మళ్ళీ తిరిగి బ్రతకాలి అనే ఆశలు చిగురింపచేసుకుంది. అందుకు ఆ బ్రాహ్మణుడితో అంటుంది రుక్మిణీదేవి, "జలజాతేక్షను తోడి తెచ్చితివి, నా సందేశమున్ చెప్పి, నన్ను నిలువన పెట్టితివి, నీ కృపన్ బ్రతికితిన్. నీయంత పుణ్యాత్మకులు కలరే, దీనికి నీకు ప్రత్యుపకారంబు గావింప నేనేర. అంజలి గావించద భూసురాన్వయమని సద్బంధు చింతామణి" అని అంటుంది అమ్మవారు. ఏమంటున్నారు? శ్రీకృష్ణుడికి నా యొక్క సందేశాన్ని చెప్పి, శ్రీకృష్ణుడిని నీతో పాటు తీసుకొని వచ్చావు. నువ్వు నన్ను కాపాడావు. నీ కృప వల్ల నేను ఈరోజు బతికున్నాను. నువ్వు ఆ పని చేయకపోయినా, లేకపోతే నువ్వు ఆ కృష్ణుడిని ఒప్పించలేకపోయినా, ఈరోజు నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. నీ కృప వల్ల నేను బ్రతికి ఉన్నాను. ఇంతటి సహాయం చేసిన నీకు తిరిగి నేనేం సహాయం చేయగలను? నమస్కరించడం తప్ప అని ఆ బ్రాహ్మణుడికి భక్తితో రుక్మిణీదేవి నమస్కరించింది. ఆ బ్రాహ్మణుడు రుక్మిణీదేవికి కళ్యాణమస్తు అని ఆశీర్వదించి, "నువ్వు ఏ విధంగా గౌరీ తపస్సు చేసుకున్న తర్వాత శ్రీకృష్ణుడిని తీసుకువెళ్ళమన్నావో, అదే విధంగా స్వామిని తీసుకెళ్తానని చెప్పమన్నారమ్మా" అని చెప్పి చెప్తాడు. ఇదంతా జరిగే లోపల బలరాముడు సైన్యం కూడా శ్రీకృష్ణుడు వచ్చి కలుసుకోవడం జరుగుతుంది. "అన్నగారు క్షమించండి. ఆ వేగంలో వచ్చేసాను తప్ప మీకు చెప్పకుండా వద్దాను కాదని" శ్రీకృష్ణుడు చెప్పి ఉండవచ్చు. బలరాముడు కూడా, "లేదు, రుక్మిణీదేవిని నువ్వు తీసుకెళ్ళేటప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి నీకు సహాయం అవసరం ఉంటుందని మేము వచ్చాం కృష్ణ" అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా సైన్యంతో పాటు విదర్భ రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ మీరు తెలివి చూడండి. బ్రాహ్మణుడు కృష్ణుడితో పాటు రాలేదు లోపలికి. రాజ్యం బయట ఆగిపోయిన తర్వాత బ్రాహ్మణుడు ఒక్కడే వెళ్ళాడు. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైనా సరే వాళ్ళిద్దరిని కలిసి చూస్తే ఇదిగో ఈ అగ్నిజ్యోతనుడే కృష్ణుడిని తీసుకొచ్చాడనే ప్రమాదం కూడా ఉంటుంది గదా! అందుకు అక్కడ తెలివితేటలు ప్రయోగించాడనే చెప్పుకోవచ్చు మనం. అయితే శ్రీకృష్ణ బలరాములు సైన్య సమేతంగా విదర్భ నగరంలోకి రావడం విషయం ఆ భీష్మకుడికి తెలుస్తుంది. భీష్మకుడు మనసులో కూడా శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవినిచ్చి పెళ్లి చేద్దాం అని ఉంది. అయితే అది చేయలేకపోయాడు. చేయలేకపోయినప్పటికీ కృష్ణుడి మీద గౌరవం తక్కువ లేదు విదర్భ రాజుకి. అందుకు అతను కూడా సైన్యంతో పాటు కృష్ణుడికి ఎదురుపడి, ఆ సైన్యానికి ఉండడానికి విడిది అవన్నీ చూపించి బలరామకృష్ణుల్ని సత్కరిస్తాడు. బలరామకృష్ణులు ఆ రాజుతో పాటు ఆ నగరపు వీధుల్లో నడుస్తూ ఉంటే, ఆ నగరంలో ఉన్న ప్రజలు ఎంత పుణ్యాత్ములో చూడండి. ఎంత సత్స్వభావం కలవాలో చూడండి. వాళ్ళందరూ అనుకుంటున్నారట, "తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తథ్యంబు వైదర్భియున్ తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యమీ ఇద్దరం తగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహతారాతియై మగడవుగావుత చక్రి ఈరమణికిన్ మా పుణ్యమూలంబుగన్" అని అనుకుంటున్నారట. ఏమనుకుంటున్నవారు? తగునీ చక్రి విదర్భరాజ సుతకున్. విదర్భరాజ కుమార్తె అయిన రుక్మిణీదేవికి శ్రీకృష్ణుడు సరైనవాడు. తథ్యంబు వైదర్భియున్ తగునీ చక్రికి. శ్రీకృష్ణుడికి కూడా మన రుక్మిణియే సరైనది. ఇంత మంచి తగునే అసలు ఇంత అద్భుతమైన దాంపత్యాన్ని సృష్టించిన బ్రహ్మ కదా అందరికన్నా గొప్ప నేర్పరి అని అనుకుంటూ, దర్పాహతారాతి అయి మగడౌగావుత చక్రి ఈరమణికిన్ మా పుణ్య మూలంబుగన్ అని అంటున్నారు. అంటే అక్కడున్న శత్రురాజులందరి యొక్క గర్వాలని ఓడించి శ్రీకృష్ణుడు మా అందరి పుణ్యాలు అతనికి పొంది రుక్మిణీదేవిని పెళ్లి చేసుకుంటే ఎంతో బావుంటుంది అని అనుకుంటున్నారు. శ్రీకృష్ణుడికి, రుక్మిణికి పెళ్లవ్వడానికి అక్కడున్న జనులందరూ కూడా వారి పుణ్యాల్ని అడ్డుపెట్టి ఆశీర్వదిస్తున్నారు శ్రీకృష్ణుడిని. ఇంకా అక్కడే మనం చెప్పేయొచ్చు శ్రీకృష్ణుడికి, రుక్మిణికి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అని. అనుకున్న విధంగానే ఇప్పుడు రుక్మిణీదేవి మనసు ఆనందంలో ఉంది. ఇప్పుడు అలంకారాలు కాదు, ఏవి చేసుకోవడానికైనా అమ్మవారు సిద్ధమే. చక్కగా అలంకరించుకొని, ఎందుకంటే ఈ అందం అంతా ఇంక శిశుపాలుడిది కాదు, శ్రీకృష్ణుడికి చెందబోతున్నది. ఆ శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందబోతున్న అమ్మవారు ఎంత ఆనందంగా అలంకరించుకుంటుందో మనం ఊహించుకుంటే మన మనస్సులకి ఎంత ఆనందం కలుగుతుందో చూడండి. అన్ని అలంకారాలు చేసుకొని చక్కగా గౌరీ పూజకు అమ్మవారు వెళ్లారు. అనుకున్న విధానంగానే గౌరీ పూజకు వెళ్ళే సమయంలో చాలా స్వల్ప సైన్యమే అమ్మవారికి సహాయంగా వెళ్లారు. అమ్మవారి గుడిలోకి వెళ్లి గౌరీ పూజ చేసుకొని, అక్కడున్న ముత్తైదువులందరి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందారు. అలా పొంది పార్వతీదేవిని నమస్కరించుకుంటూ ఒక అద్భుతమైన ప్రార్థనా పద్యం చెప్తారండి. ఇది ప్రతి అమ్మాయి నేర్చుకోవడంలో తప్పు లేదు. ఎవరైనా సరే పెళ్లి కావాలి అని ప్రయత్నిస్తున్న వాళ్ళుంటే, ఈ పద్యాన్ని ఆ అమ్మాయి నేర్చుకొని రోజు పూజా మందిరంలో అమ్మవారితో చదువుకుంటే, అమ్మవారే మీకు సహాయం చేస్తుంది అనడం అతిశయోక్తి కాదు.
ఆ పద్యం పోతన గారు రాసిన విధానం కూడా రుక్మిణీదేవి పేరుండదు అందులో. చాలా ఇప్పుడు భాషలో చెప్పాలంటే చాలా జనరిక్‌గా రాసిన పద్యం అది. ఎవ్వరైనా చదువుకోవచ్చు. ఎవరు చదువుకుంటే వాళ్ళకి వర్తిస్తుంది అనేలాగా ఉంటుంది ఆ ప్రార్థనా పద్యం. ఆ పద్యం నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మా మేటి పెద్దమ్మ దయాంభురాశివి కదమ్మ హరిన్ పతిసేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు కదమ్మ ఈశ్వరీ. ఏమిటున్నదండి ఆ పద్యంలో? నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల. ఉమామహేశ్వరుల్ని ఆది దంపతులు అంటారు. మీ పురాణ దంపతుల్ని నా మనస్సు నిండా నమ్మానమ్మా. ఎందుకు నమ్మాను? మేలు భజింతు కదమ్మా! నాకు మంచి చేస్తారు అని మీ ఇద్దరిని నా హృదయం నిండా నమ్మాను. మీ ఇద్దరిని ఎప్పుడూ కొలిచేదాన్ని నేను. మేటి పెద్దమ్మ అందరమ్మలకి కూడా పెద్దమ్మవు నువ్వు. ముగ్గురు అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అని పోతన గారు రాస్తారు ఇంకో దగ్గర పద్యం. ఇలా ముగ్గురమ్మలకి పెద్దమ్మవు నువ్వు. దయాంబురాశివి దయ అనే సముద్రానివి నువ్వు. హరిన్పతి చేయుమమ్మా శ్రీ మహావిష్ణువుని నాకు భర్త చేయవమ్మా నిన్ను నమ్మిన వారికన్నడును నాశము లేదు కదమ్మ ఈశ్వరి. పార్వతీదేవి నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇప్పటిదాకా నాశనం అనేది జరగనే జరగలేదు కదమ్మా. నన్ను కూడా రక్షించి శ్రీకృష్ణుని నాకు భర్త అయ్యేలా చెయ్యి అని అమ్మవారు కోరుకుంది. మీరు అనుకోవచ్చు ఇందులోని హరిన్ పతి చేయమమ్మ అని ఉంది అంటే నారాయణుని శ్రీ మహావిష్ణువుని భర్త చెయ్యి అని ఉంది పద్యంలో. అది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందా అని? తప్పకుండా వర్తిస్తుంది. వివాహ మంత్రాల్లో కన్యాదానం జరిగినప్పుడు మామగారు తన కూతుర్ని అల్లుడికి దానం ఇచ్చినప్పుడు ఏ మామగారైనా నారాయణ స్వరూపాయ వరాయ అనుకునే దానం ఇస్తారు కన్యాదానం. ఎదురుగా కూర్చున్న తన అల్లుడు నారాయణ స్వరూపం అని భావించే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. కాబట్టి ఈ పద్యం ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. అలా పార్వతీ పరమేశ్వరులను మనసులో నమ్మి వారి నామజపం ఎప్పుడూ చేస్తూ ఉన్న ఏ ఒక్కళ్ళకి కూడా నాశనం అనేది ఉండదు. ఈనాడు మనకేదో ఒక చిన్న అపాయం జరిగింది అనుకుంటాం. కానీ ఈ రోజు అది జరగడం వల్లే రేపటి రోజు ఒక మంచి జరగవచ్చు. అది మనకు తెలీదు ఈరోజు. ఏమిటిలా జరిగింది అని మనం బాధపడతాం గానీ, భగవంతుడు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు అని నమ్మి మనం ముందుకు వెళ్తే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. అలా పార్వతీదేవికి నమస్కరించుకొని అమ్మవారు గుడి నుంచి బయటికి వచ్చారు. బయటికి వచ్చినప్పుడు వెనకాతల చెలికత్తెలందరూ కూడా చెప్తున్నారనమాట. "అమ్మా మిమ్మల్ని చూడ్డానికి ఎంతోమంది రాజులొచ్చారు చూడండి" అని. అమ్మవారి అందాన్ని చూసిన ఆ రాజుల పరిస్థితి వర్ణనాతీతం ఇంకా. కొంతమంది రథాన్నెక్కుతూ అలా చూస్తున్న వాళ్ళు చూస్తూనే కింద పడిపోయేవారు. ఆ గుర్రాన్నెక్కేవాళ్ళు గుర్రాన్నెక్కుతూ అలా చూస్తూ ఉండిపోయేవారు. అలా అమ్మవారిని చూస్తూ కొంతమందయితే ఒక శిల్పంలాగా అలా నించొని ఉండిపోయారనమాట. అంత అందంగా ఉన్నారు అమ్మవారు. అమ్మవారి అందాన్ని చూసి అందరూ ఆహ్ ఇప్పుడు భాషలో చెప్పాలంటే స్టన్ అయిపోయారంటారు గదా! ఆ స్థితిలో అలా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే మ్రాన్ పడిపోయారనమాట. తెలుగులో సరైన పదం మ్రాన్ పడిపోయారు. అంతటి అందంతో ఉన్న అమ్మవారిని చూసి అంతమంది అన్ని విధాలుగా చరిస్తున్నారు అని తెలిసినా కూడా రుక్మిణీదేవి తన తల కిందకి దించుకొని నేను మొదట చూస్తే శ్రీకృష్ణుడినే చూస్తాను తప్ప వేరే వాళ్ళని చూడను నిర్ణయించుకున్నది అమ్మవారు. అయితే చెలికత్తెలు చెప్పారు. "శ్రీకృష్ణ పరమాత్మ వచ్చారమ్మా! మీ ముందే ఉన్నారు" అని చెప్తే అప్పుడు రుక్మిణీదేవి ఇలా తలెత్తి మొదట కృష్ణుడిని చూసింది. అక్కడ కృష్ణుడిని చూస్తున్నప్పుడు కూడా చాలా అద్భుతమైన పద్యాన్ని రాశారు పోతన గారు. "కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ గంఠీర వేంద్రావలగ్నున్ నవాంభోజతలాక్ష చారుతర వక్షున్ మేఘ సంకాశదేహున్ నగారాతి గజేంద్ర హస్తనిభ బాహున్ నగారాతి గజేంద్ర హస్తనిభ బాహున్ చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంభుకంటు విజయోత్కంఠున్ జగన్మోహనున్ అని రాస్తారు. అమ్మవారు శ్రీకృష్ణుని చూసిందట. ఎటువంటి శ్రీకృష్ణుని చూసిందంట అమ్మవారు? చంద్రమండల ముఖున్ చంద్రబింబం వంటి ముఖం కలిగిన శ్రీకృష్ణుని చూసిందట. గంఠీర వేంద్రావలగ్ను నడుం చూస్తే సింహపు నడుములాగా సన్నంగా ఉందంట. అంటే అబ్బాయిల్లో వి షేప్డ్ బాడీ అంటారు గదా! ఛాతీ బాగా విశాలంగా ఉండి నడుం దగ్గరకొచ్చేసరికి సన్నంగా ఉండడం. అలా శ్రీకృష్ణుడి నడుం కూడా సింహం నడుములా సన్నంగా ఉందట. నవాంబోజదలాక్షు అప్పుడే లేతగా పుట్టిన తామర పువ్వుల్లో తామర పువ్వు రేకు ఎలా అయితే కంటి షేప్‌లో ఉంటుందో అలాంటి కళ్ళున్న శ్రీకృష్ణుడిని చూసిందట. చారుతర వక్షున్ చాలా అందమైన ఛాతీ కల శ్రీకృష్ణుడిని చూసిందట. మేఘ సంకాశ దేహున్ నీలమేఘ స్వరూపంతో ఉన్న శ్రీకృష్ణుడిని చూసిందట. నగారాతి గజేంద్ర హస్తనిభ బాహున్ నగారాతి అంటే కొండలకు శత్రువు దేవేంద్రుడు. ఎందుకంటే దేవేంద్రుడు పర్వతాల యొక్క రెక్కలన్నిటిని ఖండిస్తాడు. అటువంటి కొండలకి శత్రువైన దేవేంద్రుడి యొక్క ఆహ్, ఏనుగు అంటే ఐరావతము. అటువంటి ఐరావతం యొక్క తొండం ఎంత గట్టిగా ఉంటుందో, అంతటి గట్టి బాహువులు కలిగిన శ్రీకృష్ణుడిని చూసిందట. ఘనభూషాన్వితు అంటే మంచి ఆభరణాలు వేసుకున్న, కంబుకంటు చాలా చక్కని కంఠం ఉన్న, విజయోత్కంఠున్ విజయాన్ని సాధించాలనే
కోరికతో ఉన్న శ్రీకృష్ణుడిని జగన్మోహనుడిని రుక్మిణీదేవి చూసింది. అప్పటికే దారుకుడికి తన పని తనకు తెలుసు కదా! రథాన్ని తిప్పిపెట్టి ఉంచాడు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి సహితంగా రథాన్నెక్కాడు. అక్కడ ఉన్న సైనికులందరూ ముందర కృష్ణుడి యొక్క అందాన్ని చూస్తూ మైమరిచిపోయి ఉండిపోయారట. అయితే రుక్మిణీదేవిని తీసుకెళ్ళిపోతున్న కృష్ణుడిని చూసి, అమ్మో! అమ్మో! మన రుక్మిణీదేవిని కృష్ణుడు తీసుకెళ్ళిపోతున్నాడు. వేగం వెళ్లి మహారాజుకి చెప్పకపోతే మన ప్రాణాలకు ప్రమాదం అని వాళ్ళందరూ పరిగెట్టుకొనెళ్లి అక్కడున్న మహారాజుకి చెప్పడం. అక్కడున్న రాజులందరూ కూడా అదేమిటి మనకు దక్కాల్సిన రుక్మిణీదేవి, శిశుపాలుడికి భార్య అవ్వాల్సిన రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు ఆ పశువుల కాపరి శ్రీకృష్ణుడు పట్టుకుపోవడం ఏమిటి? లేదు మనందరం ఎలాగైనా సరే కృష్ణుడిని ఓడించి రుక్మిణీదేవికి శిశుపాలుడిని ఇచ్చి పెళ్లి చేయాలని కృష్ణుడిని వెంబడించి కృష్ణుడి మీద యుద్ధాన్ని నెలకొల్పారనమాట అక్కడ. అయితే శ్రీకృష్ణుడి మీద అక్కడున్న సైన్యం అంతా బాణపరంపర కురిపిస్తారేమో అన్న భయానికి రుక్మిణీదేవి కృష్ణుడిని కొంచెం ఆందోళన వదనంతో చూస్తూ ఉంటే, కొంచెం భయపడుతున్నట్టుగా చూస్తూ ఉంటే, రుక్మిణీదేవికి శ్రీకృష్ణుడు ధైర్యం చెప్తున్నాడు. "ఇదిగో రుక్మిణి నువ్వేం భయపడకు. అక్కడ చూడు మా అన్నయ్య తన సైన్యంతో వచ్చాడు బలరాముడు. అతను చూసుకుంటాడు. నువ్వేం భయపడకు" అంటే, అప్పుడు రుక్మిణీదేవి అటు జరిగి యుద్ధం ఏం జరుగుతున్నదో అని చూస్తే, బలరాముడు తన సైన్యం అక్కడికొచ్చిన శత్రురాజులందరినీ కూడా చావ చితక్కొట్టి చెవులు మూసేస్తారు. ప్రాణాలు దక్కాయిరా దేవుడా అనుకోని అక్కడి నుంచి పారిపోయిన వాళ్ళే తప్ప, ఎవ్వరికీ ఇంక శ్రీకృష్ణుడిని ఎదిరిద్దామనే ఆలోచన కూడా లేదనమాట. అయితే శిశుపాలుడు పాపం పెళ్లి చేసుకుందాం అనొచ్చాడు. బలరాముడి చేతిలో చావు దెబ్బ తినేసాడు. ఒంటి నిండా రక్తం కారుతున్నది. దెబ్బలతో బయట పడ్డాడు మొత్తానికి. వాడి స్నేహితులున్నారు కదా! జరాసంధుడు వీళ్ళందరూ కూడా మొత్తానికి ఏదోలా బయట పడ్డారు. బయట పడితే ఇప్పుడు శిశుపాలుడు మరి బాధపడుతుంటాడు గదా! అయ్యో! నాకు కావాల్సిన భార్యని శ్రీకృష్ణుడు ఎత్తుకుపోయాడే అని. మంచి స్నేహితులుంటే మంచి చెప్తారు. వీడికి ఒక స్నేహితుడున్నాడు. జరాసంధుడు మిగతా వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళందరూ శిశుపాలుడిని ఓదార్చిన విధానం చూడండి. అద్భుతమైన పద్యం రాస్తారు ఇక్కడ కూడా పోతన గారు. "బ్రతుకవచ్చు నొడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగినేని భార్య కలదు. బ్రతికి తీయు భార్య పట్టు దైవమెరుంగు. వగవవలదు చైద్యా వలదు వలదు" అంటున్నారు వాళ్ళు. ఏమన్నారండి? బ్రతుకోవచ్చు నొడల ప్రాణంబులుండిన. శరీరంలో ప్రాణాలుంటే ముందర ఏదో విధంగా బతకచ్చు. కాలు పోయో, చెయ్యి పోయినా బతికిన వాళ్ళు ఎంతమంది లేరు? ముందర ప్రాణాలతో ఉన్నావు సంతోషించు. బ్రతుకు కలిగినేని భార్య కలదు. బ్రతికుంటే ఇంకో 100 పెళ్లిళ్లు చేసుకోవచ్చు. ఏముంది? బ్రతికి తీవు. ముందు ప్రాణాలతో ఉన్నావు. దానికి సంతోషపడు. భార్య పట్టు దైవం ఎరుంగు. ఇంక దేవుడు చూసుకుంటాడులేవోయ్ నీకు పెళ్లవ్వడం, భార్య ఉండడం అనే విషయాలు. నువ్విప్పుడు భయపడకు, బాధపడకు అని చెప్తూ ఇక్కడ జరాసంధుడు కూడా ఒక మంచి మాట అంటాడండి. ఆ మాట మనం కూడా ఆహ్, పదే పదే గుర్తు చేసుకుంటే మంచిది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు సాధారణంగా మనం కష్టాన్ని తట్టుకోలేకపోతాం. కానీ జరాసంధుడు చెప్తున్నాడనమాట. ఈ కష్టాలు రాడానికి కూడా కారణం ఏమిటని. ఏం చెప్తున్నాడంటే శ్రీకృష్ణుడికి ఇప్పుడు కాలం కలిసొచ్చింది. అందుకనే ఇంత పరాక్రమవంతులైన మనందరినీ కూడా శ్రీకృష్ణుడు, బలరాముడు జయించి వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున మనకి కాలం కలిసి రావచ్చు. అప్పుడు మనం కృష్ణుడి మీద గెలుస్తామేమో. కాబట్టి ఇలాంటి చిన్న వాటి కోసం నువ్వు భయపడకు, బాధపడకు అని శిశుపాలుడికి చెప్తున్నాడు. సరే వాడు చెప్పేది అహంకారంతో చెప్తున్నప్పటికీ, కాలం కలిసి రావడం అనేది చాలా ముఖ్యమండి. మనం ఏదైనా ఒక పని అనుకుంటే, ఆ పని అవ్వలేదు అంటే మనం వెంటనే కృంగిపోకూడదు. కాలం మనకు కలిసి రాలేదేమో అని సరైన సమయం కోసం ఎదురు చూడాలి. అలా ఎదురు చూస్తే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. అయితే వీడికి పెళ్లవ్వలేదు కాబట్టి వీడు శిశుపాలుడు సరే అనుకోని వెళ్ళిపోవచ్చు. జరాసంధాదులు కూడా మా కూతురు కాదు, మా చెల్లి కాదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మరి తన సొంత చెల్లి కదా! రుక్మి ఊరుకుంటే అవ్వదు కదా! అందుకు రుక్మి నేను శ్రీకృష్ణుడి దగ్గర నుంచి రుక్మిణిని విడిపిస్తేనే మళ్ళీ నగరంలోకొస్తాను లేదా రాను అని ప్రతిజ్ఞ చేసి శ్రీకృష్ణుడిని వెంబడించి వెళ్తాడు. వెళ్తూ ఇక్కడ ఒక అద్భుతమైన స్తుతి ఉంటుంది. సి ఆహ్, రుక్మి శ్రీకృష్ణుడిని నిందిస్తాడు. నిందావాక్యాలు పలుకుతాడు. కానీ అతనికి తెలియకుండానే నిర్గుణ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని కీర్తిస్తాడు. మనం ఒక భాగం పూర్తిగా నిందాస్తుతులు, భాగవతంలో ఉన్న నిందాస్తుతులు అనే అంశం పైన చేసుకుందాం. అప్పుడు ఈ పద్యానికి పూర్తి వివరణ చెప్తాను. కానీ, ఈ పద్యం చాలా తేలిక భాషలో ఉంటుంది. నేను వివరణ చెప్పక్కర్లేదు కూడా. పద్యం చెప్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది ఆ పద్యం. కానీ అందులో ఉన్న నిందాస్తుతి ఏమిటి? అందులో ఉన్న నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని వర్ణించిన విధానం ఏమిటి అనేది కూడా మనం పూర్తిగా వేరే వీడియోలో చూద్దాం. అందులో నిందాస్తుతులన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఆ పద్యం చూడండి. "మా సరివాడవా మా పాప గొనిపోవ ఏ పాటి కలవాడ వేది వంశము ఎందు జన్మించితివి ఎయ్యది నడవడి ఎవ్వడెరుగు ప్రాణహీనుడ నీవు మర్యాదలెరుగవు మాయ గైకొని గాని మలయరావు నిజరూపమున శత్రు నివహంబు పైపోవు వసుధేశుడవు కాదు వావిలేవు కృష్ణ కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువనేని విలయకాల శిఖిశిఖా సమానసిత శ్లీముఖముల గర్వమెల్లగొందు కలహమందు అని అంటున్నాడు. ఏమిటంటున్నాడు? నీ స్టేటస్ ఏమిటి? మా స్టేటస్ ఏమిటి? మాకసలు నువ్వు సరిపోతావా? మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి? అసలెక్కడ పుట్టావు? నీ వంశం ఏమిటి? నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? నీ నడవడేమిటి? ఇవేమి మాకు తెలీవు. అలా తెలియకుండా నీకెందుకు మేమిచ్చి పెళ్లి చేయాలి? నీవు మానహీనుడివి. నీకు మర్యాదలు లేవు.
వావి వరసలు తెలియవు. శిశుపాలుడికి ఇచ్చి రుక్మిణిని పెళ్లి చేస్తున్నావు అంటే, వరస ప్రకారం తను నీకు చెల్లవ్వాలి. శిశుపాలుడు బావ కాబట్టి, బావకు కాబోతున్న భార్య నీకు చెల్లవ్వాలి. అటువంటి చెల్లవ్వాల్సిన అమ్మాయిని తీసుకొనెళ్ళి పెళ్లి చేసుకుంటావా? నీకు వావి వరసలు లేవు. మర్యాదగా మా చెల్లిని వదులు. వదలకపోతే భయంకరమైన బాణాలతో ప్రళయకాలంలో అగ్ని ఏ విధంగా అయితే విజృంభిస్తుందో, అటువంటి బాణాలను ప్రయోగించి నీ గర్వాన్ని అణుస్తానని శిశుపాలుడు రుక్మి కృష్ణుడిని నిందావాక్యాలు చేస్తాడనమాట. చేస్తే శ్రీకృష్ణుడు కూడా రుక్మికి వాడి స్థాయి ఏమిటో వాడికి తెలియజెప్పాలి. లేదంటే వాడిని వాడు ఎక్కువగా ఊహించుకుంటున్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ తన దగ్గరున్న వాడి అయిన బాణాలతో రుక్మి యొక్క ధనస్సుని చిన్నాభిన్నం చేసేస్తాడు. ఇంకో ధనస్సు అందుకుందాం అనుకుంటే దాన్ని కూడా పగలగొట్టేసి తన యొక్క రథాన్ని, గుర్రాల్ని, సారథిని, ఆ జెండాని మొత్తం అన్నిటిని కూడా శ్రీకృష్ణ పరమాత్మ తన బాణాలతో నశింపచేసేస్తారు. చేసిన తర్వాత ఇంకా కృష్ణుడి మీదకి ఒక కత్తి, ఒక డాలు పట్టుకొని కత్తితో తలనరికేద్దామన్న అంత కోపంతో రుక్మి ముందుకు కదులుతాడు. అయితే బాణప్రయోగంతోని ఆ కత్తి, డాలు అసలు నామరూపాలు లేకుండా కృష్ణుడు చేసి, తన ఒరలో ఉన్న కత్తిని తీసి రుక్మిని చంపేద్దాం ఇంక అయిపోయింది. వీడిని ఉపేక్షిస్తే వీడు ఇంకా అలా ఎంతసేపైనా పౌరుషం ఉన్నంత వరకు యుద్ధం చేస్తాడు. ప్రాణాలు పోతే అక్కడితోని వీడు ఊరుకుంటాడు అని చెప్పి, తన కత్తిని తీసి రుక్మిని చంపడానికి వెళ్తూ ఉంటే, రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి యొక్క కాళ్ళు పట్టుకొని తను పెళ్లి కాకముందే అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుడికి నేరుగా ఎదురుగా నించొని కోరుకున్న మొదటి కోరిక ఏమిటి అంటే, మా అన్నయ్య మీ యొక్క గొప్పతనాన్ని తెలియకుండా, మీ యొక్క ప్రాశస్త్యాన్ని తెలియకుండా అంధుడై మీ మీద యుద్ధాన్ని సలుపుతున్నాడు. మీరు గొప్పవాళ్ళు కాబట్టి, మీకు క్షమాగుణం ఎక్కువ కాబట్టి దయచేసి మా అన్నయ్యని క్షమించండి అని కోరుకుంటుంది. తనకు ఆపదని తీసుకొద్దాం అనుకున్నా సరే, అన్నయ్య రుక్మిణి ఏం చేస్తున్నదండి, అన్నయ్య ప్రాణాలను నిలపమని కోరుకుంటున్నది. కోరుకుంటూ తనొక మంచి తర్కం చెప్తుందండి. మంచి లాజిక్ చెప్తుంది. ఏమిటి అంటే, "మా నాన్నగారికి నువ్వంటే చాలా ఇష్టం. మా నాన్నకి, మా అమ్మకి. నువ్వు నన్ను ఎత్తుకు వెళ్ళిపోతున్నావు. నన్ను తీసుకొని వెళ్లి పెళ్లి చేసుకుంటావు" అంటే వాళ్ళు సంతోషిస్తారు ఒక రకంగా. ఎందుకంటే, అబ్బా! మేము అతనికే ఇచ్చి చేద్దాం అనుకున్నాం. సరే రుక్మి వద్దన్నప్పటికీ కూడా అతనే వచ్చి తీసుకువెళ్లి చేసుకుంటున్నాడంటే మా అదృష్టం ఎంతో బావుంది అని ఆనందపడతారు. అటువంటి ఆనందపడే సన్నివేశంలో ఎవరైనా వెళ్లి కృష్ణుడి చేతిలో రుక్మి చనిపోయాడండి అని వార్త చెప్తే, అయ్యో! మా అల్లుడి చేతుల్లో ఇప్పుడు నా పెద్ద కొడుకు చనిపోయాడా అని వాళ్ళెంత బాధపడతారు. నా తల్లిదండ్రులకు ఆ బాధ కలిగించడం నీకేమైనా ఆనందంగా ఉంటుందా కృష్ణ అని చెప్తే, అప్పుడు కృష్ణుడు సరే అని ఆగి, రుక్మిణి తన రథ స్తంభానికే కట్టేసి, రథానికి స్తంభం లాంటిదోటుంటుందండి. దానికి కట్టేసి, రుక్మి యొక్క మీసాన్ని, గడ్డాన్ని గొరిగిస్తాడు కృష్ణుడు. ఏదో పూర్తిగా తీసేస్తే అదో లెక్క. మీసం సగం, మీసం ఎడమవైపు తీసేస్తే గడ్డం కుడివైపు భాగం అంతా తీసి, ఆ జుత్తును కూడా పంచశిఖలో, నవశిఖలో ఎన్నో శిఖలు వదిలేసి, చాలా వికృత రూపంగా తయారు చేస్తాడు. అలా తయారు చేస్తే రుక్మి ఇంకా అక్కడితోనే చచ్చిపోయినట్టు. ఎందుకంటే అంత అవమానం జరిగిన తర్వాత ఇంక రుక్మి బతికున్నా బ్రతికున్నట్టు కాదు. అయితే ఇదంతా బలరాముడు చూస్తాడు. బలరాముడు చూసి అయ్యో! ఇంకా రుక్మిణికి, కృష్ణుడికి పెళ్లవ్వలేదు. ఇప్పుడు కృష్ణుడు చూస్తే తన అన్నగారిని ఇంతలా చేశాడు, అవమానపరిచాడు. రుక్మిణి ఏమైనా బాధపడుతుందేమో అని పెద్దవాడి కిందొచ్చి రుక్మిణికి, శ్రీకృష్ణుడికి సర్ది చెప్తాడనమాట. ముందర కృష్ణుడికి ఇలా సర్ది చెప్తున్నాడు. అయితే ఇది కృష్ణుడికి సర్ది చెప్తున్నట్టు పైకి కనిపిస్తున్నా, ఇందులో రుక్మిణి చాలా దారుణంగా డెప్పి పొడుస్తాడండి. ఆ మాటలకే రుక్మి చచ్చిపోవాలి ఇంక నిజంగా చెప్పాలంటే. ఏమంటున్నాడంటే, "తలమనక భీష్మనందను తలయును మూతియు గొరుగతగదే బంధున్ తలయును మూతియు గొరుగుట తల తరుగుట కంటే తుచ్చతరము మహాత్మా" అని శ్రీకృష్ణుడికి బలరాముడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? "మహాత్మా, ఇతన్ని దూరంగా వెళ్ళిపోమని చెప్పకుండా, తరిమీకుండా నువ్వు తలను, మూతి గొరిగేస్తావా? ఇది నీకు న్యాయమేనా? ఇప్పుడు ఈ చుట్టమైన వాడికి తల, మూతి గొరిగేయడం అనేది తల నరికేయడం కన్నా చాలా నీచమైన పని గదా! ఇంక వాడు అవమాన భారంతో బతకగలడా? వాడికింక చావే మంచిదనుకోని వాడు చచ్చిపోతాడు కదా!" అని చెప్పి బలరాముడు అంటాడు. ఇది బలరాముడు రుక్మికి ఆ క్షణంలో కొంచెం మద్దతు ఇచ్చినట్టు మాట్లాడినా సరే, బలరాముడు మాట్లాడిన మాటలతో రుక్మి మనసులో ఎప్పుడో చచ్చిపోయాడండి. అయితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకి బలరాముడు ఒక చిన్న నీతి చెప్తాడు. ఈ నీతి అందరికీ వర్తిస్తుందా అంటే వర్తించకపోవచ్చు. కానీ రుక్మిణీదేవి మనసు శాంతపడాలి. శ్రీకృష్ణుడికి, రుక్మిణికి మధ్యలో మైత్రి కొంచెం పెంపొందాలని బలరాముడు చెప్తున్న ఒక నీతి వాక్యం ఇది. ఇది సందర్భాన్ని బట్టి అవసరమైతే మనం మన జీవితాల్లో ఉపయోగించుకోవాలి తప్ప ఎల్లవేళలా ఇది పనికొస్తుందని చెప్పలేం. ముఖ్యంగా కలియుగంలో ఇది పనికొస్తుందని చెప్పలేం. ఏం చెప్తున్నాడంటే బలరాముడు, చంపేటంతటి నేరం చేసినప్పటికీ కూడా బంధువైతే క్షమించి వదిలిపెట్టేయడమే న్యాయం తప్ప అంత చంపేటంతటువంటి పాపం చేసినప్పటికీ కూడా బంధువుల్ని చంపకూడదు. అవమానించకుండా వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారులే అని వదిలేస్తే, మనం అలా వదిలేయడమే వాళ్ళకి చేసే పెద్ద అవమానం. వాళ్ళు తప్పు తెలుసుకుంటారు అని చెప్పి బలరాముడు చెప్తాడు. ఇది కలియుగంలో అయితే నా దృష్టిలో పాటించాల్సిన అవసరం లేదండి. తప్పు చేస్తే శిక్షను అనుభవించాల్సిందే అది ఎవరైనా సరే. కానీ
ఆ చెప్పిన సందర్భం ఏమిటి అంటే, రుక్మిణీ కృష్ణుల మధ్యలో మైత్రి పెంపొందాలి. ఆ సందర్భంలో బలరాముడు మాట్లాడిన మాట అది. అలా చెప్తూ రుక్మిణీదేవికి చెప్తున్నాడు. సాధారణంగా నువ్వు చూసుకుంటే రాజులందరూ కూడా శత్రురాజుల పైన డబ్బు కోసమో, లేదా కన్యామణుల కోసమో, లేదా తన అహంకారాన్ని చూపించుకోవడం కోసమో, తన బలాన్ని చూపించుకోవడం కోసం యుద్ధం చేస్తారమ్మా. ఆ యుద్ధంలో ప్రాణాలను కూడా తీసేస్తారు చాలామంది. కానీ నువ్వు కృష్ణుడిని చూసినట్లయితే మీ అన్నగారికి ప్రాణాలు తీయలేదు. ఈ అవమానం కూడా ఎందుకు చేయాల్సొచ్చిందంటే, మీ అన్నగారు వెంటపడి రావడం వల్ల చేయాల్సొచ్చింది తప్ప, నీ మీద ప్రేమతో చేశాడు తప్ప, తన బలాన్ని, పరాక్రమాన్ని చూపిద్దామని కాదు. రుక్మిణి చిన్నతనంగా చిన్నపుచ్చేలా చేద్దామని కూడా కాదమ్మా అని సర్ది చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక్కడ బలరాముడు ఒక అద్భుతమైన మాట చెప్తాడండి. ఏమిటంటే, ఒక మనిషి కష్టాన్ని పొందాడు అంటే, కష్టపెట్టేవాళ్ళెవరు? సుఖపెట్టేవాళ్ళెవరు? సుఖమైనా, కష్టమైనా సరే ఆ మనిషి తాను చేసుకున్న పూర్వపు కర్మల ఆధారంగా వస్తుంది తప్ప, ఒకరంటూ సుఖపెట్టడం, ఒకరంటూ కష్టపెట్టడం ఉండదు. ఈ రోజుతో మీ అన్నగారు చేసుకున్న పూర్వపు పాపాలన్నీ కూడా కృష్ణుడు చేసిన ఈ పనితో నశించిపోయాయని ఆనందపడమ్మా రుక్మిణి. నువ్వెప్పుడు కృష్ణుడిని కోపంగా చూడకు. మీ అన్నగారికి ఇలా చేశాడు కదా అని. అనివార్య పరిస్థితుల్లో నీ మీద ప్రేమతో చేశాడు తప్ప, మీ అన్నగారి మీద ఎటువంటి కోపం కృష్ణుడికి లేదు అని బలరాముడు పెద్దవాడిగా వాళ్ళిద్దరికీ సర్ది చెప్తాడు. సర్ది చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా ద్వారకా నగరానికి వెళ్తారు. అలాగే రుక్మిణీదేవి దారిలో బాధపడుతూ ఉంటే మళ్ళీ బలరాముడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఈ మాట మనందరం కూడా తెలుసుకోవాల్సిన మాట. అజ్ఞానమగు శోకము విజ్ఞాన విలోకమున విడువుము. నీకున్ ప్రజ్ఞావతికిన్ తగునే అజ్ఞానుల భంగి వగవ అంభోజాక్షి అని చెప్తున్నాడు. ఏమిటి రుక్మిణికి చెప్పిందంటే, అజ్ఞానం వల్ల కలిగే దుఃఖాన్ని విజ్ఞానము అనే చూపుతో విడిచిపెట్టమ్మా. నీ వంటి ప్రజ్ఞావంతురాలికి, నీ వంటి తెలివైన అమ్మాయికి ఇలా జరిగిపోయిన విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తూ బాధపడకూడదనే విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా! అది అజ్ఞానులు చేసే పని అని బలరాముడు అన్నాడు. మనం కూడా మనకేదైనా కష్టం ఎప్పుడైనా కలిగిందనుకోండి, తర్వాత సుఖం వచ్చినా సరే కొంతకాలం తర్వాత కూడా మళ్ళీ ఆ కష్టాన్నే గుర్తు చేసుకుంటూ మనం మళ్ళీ, మళ్ళీ దాని కోసం ఆలోచిస్తూ బాధపడడం గాని, లేదా ఎవరి మీదైనా పూర్వపు కోపం ఉంటే, ఆ కోపాన్ని మళ్ళీ తెచ్చుకొని వాళ్ళ మీద మనం ఇంకొకసారి కోప్పడ్డం గాని ఇలాంటివి చేస్తూ ఉంటాం. అది అజ్ఞానులు చేసే పనమ్మ. జ్ఞానవంతులు జరిగిపోయిన విషయాలను అక్కడికక్కడ వదిలిపెట్టేస్తారు రుక్మిణి అని చెప్పి బలరాముడు చెప్తాడు. చెప్పిన తర్వాత శ్రీకృష్ణ, రుక్మిణీదేవులు ద్వారకా నగరానికి వెళ్తారు. రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెలిచి రాజసముప్పన్ రాజతయగు తన పురికిని రాజానన దెచ్చ బంధురాసి నుతింపన్ అని పోతన గారు పద్యం రాస్తారు. రాజీవలోచనుడైన శ్రీకృష్ణుడు అక్కడున్న రాజులందరినీ కూడా గెలిచి, తన రాజసం అంతా ఒప్పే విధంగా తన రాజ్యమైన ద్వారకా నగరానికి రాజానన తెచ్చే బంధురాజు నుతింపన్ అన్నారు. రాజానన అంటే చంద్రుడికి ఇంకొక పేరు రాజు. నెలరాజు అని చంద్రుడికి అంటారు. అలాగే రాత్రికి రాజు అని చంద్రుడిని అంటారు కదా! రాజు అనే ఇక్కడ ప్రయోగం చంద్రుడు అనే ఉద్దేశంలో చేశారు. రాజానన తెచ్చ అంటే చంద్రబింబం వంటి రుక్మిణీదేవిని బంధువులందరూ స్తుతిస్తుంటే శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత వెంటనే ముహూర్తం పెట్టడం. అనుకున్న ముహూర్తానికి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ రుక్మిణీదేవిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు కూడా పోతన గారు అద్భుతమైన పద్యాన్ని రాస్తారు. ధ్రువకీర్తిన్ హరి పెండ్లి ఆడే నిజ చేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణిన్ మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్ అని చెప్పి రాశారు పద్యం పోతన గారు. పద్యంలో రుక్మిణీదేవికి వాడిన విశేషాలు చూడండి. ధ్రువకీర్తిని హరి పెండియాడే. సరే విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడు చాలా శాశ్వతంగా నిలిచిపోయే కీర్తితో శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రుక్మిణీదేవిని. ఆ రుక్మిణీదేవికి వాడిన విశేషణాలు చూడండి. నిజ చేతోహారిణిన్ మనస్సుల్ని గెలవగలిగే అమ్మాయిని రుక్మిణీదేవి. అంటే తన సత్ప్రవర్తనతో అందరి మనసుల్ని గెలవగలదు. భర్త మనస్సును కూడా గెలుచుకోగలదు రుక్మిణీదేవి. మానవైభవ గాంభీర్య విహారిణిన్ గాంభీర్యము, ఆత్మధైర్యము ఇటువంటి గుణాలన్నీ కల రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్నట్ట. నిఖిల సంపత్కారిణిన్ అన్ని సంపదలను ప్రసాదించగలిగే తల్లి. నిఖిల సంపత్కారిణి సాధు బాంధవ సచ్చారిణిన్ సాధువులు, బాంధవుల్ని తమకు తమకు తగిన విధంగా సత్కరించగలిగే గుణం కలిగిన రుక్మిణీదేవిని. మహా దారిద్ర్య సంహారిణి ఎంతటి దారిద్ర్యాన్నైనా పారద్రోలగలిగే రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి మనం. దారిద్ర్యం, పేదరికం 2 ఉంటాయి. ఏమీ లేకపోవడం పేదరికం అయితే, ఎంత ఉన్నా చాలదు అనే ఆలోచన ఉండడాన్ని దారిద్ర్యం అంటారు.
పేదరికంలో బతకడం తప్పు కాదు. దారిద్ర్యంలో బతకడం తప్పు. రూ. 1,00,00,000 ఉన్నా సరే, ఇంకో 1,00,00,000 లేదే పక్కవాడికి అది ఉంది అని చూసి ఎవరైనా అసూయ పడుతున్నారంటే వాళ్ళు పేదరికంలో లేరండి. వాళ్ళు దారిద్ర్యంలో ఉన్నట్టు. పేదరికాన్నైనా పోగొట్టుకోగలం గానీ ఒకనాడు కాకపోతే ఇంకోనాడు దారిద్ర్యాన్ని పోగొట్టుకోలేం. అలా పోగొట్టుకోవాలంటే మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. అటువంటి దారిద్ర్యాన్ని పోగొట్టగలిగే రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ ద్వారకలో ఉన్న వాళ్ళందరూ కూడా బంధుమిత్ర పరివార సమేతంగా వచ్చి శ్రీకృష్ణుడికి కానుకలు సమర్పించడం, వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవిని చూసి ఆనందపడడం ఇలా జరుగుతూ ఉంటాయి. అయితే మొత్తం ఈ రుక్మిణీదేవి యొక్క కళ్యాణ ఘట్టాన్నంతటిని ముగిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరూ విహారయాత్రలు చేస్తూ ఉండడం, నందనవనాల్లో సరదాగా ఆడుకుంటూ ఉండడం, ఇటువంటివన్నీ చూస్తూ ఉన్న ద్వారకా ప్రజలు సుఖించారని మకుటాయమానమైన పద్యంతోని పోతన గారు ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ముగిస్తారు. ఆ పద్యం కూడా మనం చెప్పుకొని రుక్మిణీ కళ్యాణాన్ని ముగించుకుందాం. పోతన గారు సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్తున్న విధంలో ఈ పద్యాన్ని రాస్తారండి. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుచున్న కృష్ణు జూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. అనగా ఓ పాపరహితుడా, ఓ పరీక్షిత్ మహారాజా, ఆదిలక్ష్మి యొక్క అవతారమైన రుక్మిణీదేవితోని శ్రీకృష్ణుడు సరదాగా విహారాలు చేస్తూ ఉండడం, వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉండడం, ఇవన్నీ పట్టణంలో ఉన్న ప్రజలందరూ చూసి శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి ఆనందపడుతున్న విషయాలు తెలుసుకొని ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నారు. వాళ్ళందరూ కూడా భయాన్ని త్యజించి ఎంతోమంది రాజుల్ని గెలిచి రుక్మిణీదేవిని పెళ్లి చేసి తెచ్చుకున్నాడంటే శ్రీకృష్ణుడు, అది సాధారణమైన విషయం కాదు. ఇంకా ఈ యుద్ధంలో ఏ రాజు కూడా మనల్ని గెలవలేడు. మనందరం ఇక్కడ చాలా సురక్షణలో ఉన్నాము అనే భావంతో అక్కడున్న ప్రజలందరూ కూడా రుక్మిణీ కృష్ణులను చూసి ఆనందపడ్డారట. ఈ విధంగా పోతన గారు రుక్మిణీ కళ్యాణాన్ని సమాప్తం చేశారు. అయితే ఈ ఘట్టంలో లేదు గాని ఇంకొక చిన్న విశేషం ఉంది. అది కూడా ఇప్పుడు మనం చెప్పుకొని మన వీడియోని ముగిద్దాం. శ్రీకృష్ణుడికి మొత్తం 16,108 మంది భార్యలు అనుకున్నాం కదా! పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి కృష్ణుడు ప్రతి భార్య యందు 10 మంది కుమారుల్ని కన్నాడండి. అంటే 16,108 మంది భార్యలకు గాను 1,61,080 మంది కొడుకులు శ్రీకృష్ణుడికి జన్మించారు. అయితే వీళ్ళందరూ కాకుండా కేవలం రుక్మిణీదేవి యొక్క అదృష్టం ఏమిటి అంటే రుక్మిణీదేవికి, కృష్ణుడికి ఒక కుమార్తె కూడా ఉంటుంది. అయితే వాళ్ళందరి పేర్లు మనకు వేరే ఘట్టంలో ఉన్నాయి గానీ, ఎలాగా మనం కళ్యాణ కథలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అష్టభార్యల తాలూకా పుత్రుల వివరాలు కూడా ఆ కళ్యాణ కథల్లోనే మనం చెప్పుకుందాం. మీకు గుర్తుంచుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది. రుక్మిణీదేవికి 10 మంది కొడుకులు, ఒక కుమార్తె అనుకున్నాం కదా! ఆ కొడుకుల పేర్లు ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుచారుడు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు. అలాగే కుమార్తె పేరు చారుమతి. ఈ 11 మంది రుక్మిణీదేవి యొక్క సంతానం. ఇలాగే 8 మంది భార్యలకి 80 మంది సంతానం. వాటి తాలూకా వివరాలన్నీ కూడా వేరే ఘట్టంలో ఉన్నాయి భాగవతంలో. మనం వారి వారి వివాహ విశేషాలు మాట్లాడుకునేటప్పుడే వారి తాలూకా పుత్రుల పేర్లు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆహ్, ప్రతి వీడియోలోని కూడా మనం భాగవతానికి సంబంధించిన కథలు చెప్పుకుంటూ, వాటితో పాటు మన జీవితానికి ఉపయోగపడేది గానీ, లేదా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏదైనా ఉందా అన్న విషయాలు కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. వందే మాతరం.